హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 20. మధు, ఈరోజు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన రోజుగా ఉండబోతుంది. నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. మన ప్రేమాయణం ఇక మొదలు. ఇక ఎవ్వరూ కూడా నీ నీడను కూడా తాకనివ్వను. ఏ శక్తి మనల్ని విడదీయలేదు అనుకున్నాడు రిషి వెళ్తున్న మధుని చూస్తూ. నే ఉన్నాగా అంటూ సుచిత్ర అమెరికాలో కోపంగా చైర్లో కూర్చుని మధు ఫోటో చేతితో నలిపేస్తూ ఆ ఫోటోని ముక్కలు ముక్కలుగా చింపేసింది కోపంగా సుచిత్ర. ఇక మధు చీర తీసుకుని రూమ్లోకి వెళ్ళేసరికి మధు రెడీ అయ్యి బయటికి వెళ్తుంది. ఎక్కడికి లత, అంత కంగారుగా వెళ్తున్నావు? అదా, నేను అజయ్ బయటికి వెళ్తున్నాం, తొందరగా రమ్మన్నాడు. మళ్ళీ అతను మూడ్ ఎక్కడ మారిపోతుందోనని ఇంత హడావడి. సరే బాయ్ బంగారం అని వెళ్తుందల్లా ఆగి, నువ్వెక్కడికో బయలుదేరినట్టున్నావు. మీ సార్తోనేనా? వెళ్ళు వెళ్ళు, అందుకే మీకు అడ్డు లేకుండా మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అర్థమైందిలే అని బుగ్గ గిల్లి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది లత. మధు కూడా నవ్వుతూ చీర విప్పదీసి బ్లౌజ్ ఎలాగాని చూసి స్టిచ్చెడ్ బ్లౌజ్ అని వేసుకుని చూసింది. ఆమెకు కట్టగా సరిపోయింది. సరిగ్గా కొలతలు తీసుకున్నట్టు చీర కూడా కట్టేసుకుని రెడీ అయ్యి బయటికి వెళ్ళింది. రిషి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నవాడు అలా ఆగిపోయి మధుని చూస్తూనే ఉన్నాడు. హెయిర్ని క్లిప్ పెట్టి వదిలేసి నుదుటున చిన్న మెరూన్ స్టిక్కర్ పెట్టుకుని చెవులకు బుట్టలు ఊగుతూ పెదవులకు వేసి వేయినట్టు లిప్స్టిక్ వేసుకుని కళ్ళకి మాత్రమే నిండుగా కాటుక పెట్టుకుని చిరునవ్వుతో అలా నడిచి వస్తుంటే మై మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు రిషి. అతని కళ్ళకి ఆమె దేవతలా కనిపించింది. అవును, నా దేవతే అనుకున్నాడు రిషి మనసులో. ఆమె అతని ఎదుడికి వచ్చి నిల్చోగానే కింద నుంచి పైకి ఒకసారి చూసి గుడ్ పదాని అన్నాడు. రిషి బ్లాక్ జీన్ అండ్ వైట్ షర్ట్ లో 6 అడుగుల దేహానికి తగ్గ బాడీతో అమ్మాయిల కలల రాకుమార్లా ఉన్నాడు. రిషి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని డ్రైవ్ చేస్తూ పక్కన మధుని కూర్చోబెట్టుకుని రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు. మధుకేదో తెలియని మొహమాటం, సిగ్గు. రిషి పరిచయస్తుడైనా కూడా ఏదో తెలియని బిడియం మధుకి. ఏంటి మేడం గారు సైలెంట్ గా ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి అని అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూ. మీరే మాట్లాడొచ్చుగా అని అంది. నాతో మాట్లాడటానికి ఏమీ లేదా మధు? అయ్యో అలానే కాదు రిషి గారు, మీరు లేనప్పుడు మీతో ఎన్నో కబుర్లు చెప్పాలి అనిపించేది. ప్రతి విషయం మీతో పంచుకోవాలి అనిపించేది. కానీ మీరెదురైతే మాత్రం ఏదో తెలియని మొహమాటం వచ్చేస్తుంది నాకు అంది తలదించుకుని. నా దగ్గర నీకు మొహమాటం ఏమిటి? అయినా అది మొహమాటం కాదులే, సిగ్గనుకుంటాని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. పోండి సార్ అని అంది మధు. అంది అతను భుజం మీద కొడుతూ. మధు, నన్ను సారని పిలవటం నాకేమీ నచ్చలేదు, ఏదో బయట దానిలా అని అన్నాడు రిషి సీరియస్ గా మొహం పెట్టుకుని. ఆ మాటకి మధు మొహం వెలిగిపోయింది. నేను బయట దాన్ని కాదు, అతని దాన్ని అని అన్నందుకు ఆమెలో ఆమె నవ్వేసుకుంటుంది చిన్నగా. ఓయ్ మాట్లాడవే, నవ్వుతున్నావు పైగా. ఆ ఏమని పిలవమంటారు రిషి సార్? నేను మిమ్మల్ని సారని పిలుస్తాను అని అంది. నో నో, చంపుతా, నాకు నచ్చలేదు. సరే, ఇప్పుడు చూడండి, మీకు బాగా నచ్చుతుంది ఈ పేరు. ఆ ఏంటది? రావణ్. రావణ్ అని పిలుస్తాను సార్. హేయ్ నిన్ను అంటూ కారు పక్కకి ఆపి ఆమె చేయి పట్టి లాక్కుని బుగ్గని గట్టిగా కొరికేశాడు రిషి. అబ్బా నొప్పి అంటూ ఏడుపు మొహం పెట్టింది మధు. ఇంకొకసారి ఇలా అన్నావంటేనా అని వేలు చూపిస్తూ ఆమె చెవి పట్టి లాగి వదిలేశాడు. ఇందుకు కాదు నేను రావణ్ అనేది, నాకు బాగా నొప్పి పుడుతుంది అని అంది గారంగా మొహం పెట్టి. ఈసారి వదిలేస్తున్నాను, ఇంకోసారి అన్నావో చూడు, ఈసారి ముక్కు కొరికేస్తా అని అన్నాడు నవ్వుతూ. నన్ను కొరుకు తినకపోతే అన్నం తినొచ్చుగా, పోండి, ఎంత నొప్పిగా ఉందో అంటూ బుగ్గ నిమురుకుంటూ అంది మధు. అవునా అంటూ ఆమె బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆమె అలానే ఉండిపోయింది. మళ్ళీ సిగ్గుతో తలదించేసుకుంది. తగ్గిందా ఇంకా లేదా? మళ్ళీ ఇంకో అంటూ ముందుకు రాబోయాడు. తగ్గింది బాబు, మీరు దూరంగా ఉండండి అంటూ అతని గుండెల మీద చెయ్యి వేసి తోసింది మధు. ఇద్దరు నవ్వుకుని మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు. కన్నా అని అంది మధు ప్రేమగా. అతను ఆమె వైపు చూశాడు ఆశ్చర్యంగా. అలా పిలవచ్చా అని అంది మధు. నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను అని అన్నాడు రిషి రోడ్డు చూస్తూ. కన్నా, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ మాటకి కొంచెం తలదించి మళ్ళీ మామూలుగా అయ్యి
చెప్తా అని అన్నాడు అంతే. ఇంకా అతను ఇప్పుడు ఏం చెప్పడని అర్థమయ్యి ఇంకా టాపిక్ వదిలేసింది మధు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఒక గుడి దగ్గర కారు ఆపాడు రిషి. ఆమె అది చూసి, ఏంటి సార్ గుడికి తీసుకొచ్చారు? మీరు దేవుణ్ణి నమ్మటం ఎప్పుడు మొదలు పెట్టారు అని అంటూ నవ్వుతూ అడిగింది మధు. చెప్తా దిగు అంటూ డోర్ తీసుకుని ఇద్దరు దిగారు. ఇద్దరూ కాలు కడుక్కుని లోపలికి వెళ్లారు. ఆ గుడిలో పెద్దగా జనం ఎవ్వరూ లేరు. విశాలంగా ఉంది రాములవారి గుడి. చుట్టుపక్కల కొబ్బరి చెట్ల నుంచి మంచి గాలి తాకుతుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది మధుకి. లోపలికి వెళ్ళగానే గుడి చాలా బాగుంది కన్నా అని అంది. పద దర్శనం చేసుకుందాం అంటూ వెళ్తున్న మధు చెయ్యి పట్టుకుని ఆపాడు రిషి. ఏమైంది అన్నట్టు చూసింది మధు. మధు ఒక్క మాట, నిన్ను అడగకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నా. దేని గురించి? అది నాకు నిన్ను దూరం చేసుకోవటం, నీకు దూరంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు మధు. అయినా నేనెందుకు నీకు దూరం అవుతాను కన్నా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంది మధు. మధు నేను మాట్లాడిని. మధు సైలెంట్గా ఉంది. నేను నువ్వు వేరు కాదు, వేరు కాకూడదు. నా చుట్టూ మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారో చెడ్డవాళ్ళు అంతకు మించి ఉన్నారు. వాళ్ళే ప్రమాదం. నీకేమైనా నేను తట్టుకోలేను మధు. నీకు హాని చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను తట్టుకోలేను. వాళ్ళని ఏమీ చేయకుండా కూడా ఊరుకోలేను. ఏమైంది కన్నా నీకు? సడన్ గా అలా మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు బానే ఉన్నావుగా. ఏం చెప్పాలి అనుకుంటున్నావు? మనం పెళ్లి చేసుకుందాం మధు. చేసుకుందాం, అందుకేగా ప్రేమించుకున్నాం. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? పద లోపలికి వెళ్దాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఇంక నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు మధు. ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందామని అన్నాడు రిషి ఆమె చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకుని. ఏం మాట్లాడుతున్నావు కన్నా? ఇప్పుడు పెళ్ళేంటి? అది ఎవరూ లేనట్టు ఒంటరిగా మా అమ్మ నాన్న, మీ నాన్నగారు, అత్త, తాతగారు వీళ్ళెవరూ లేకుండా ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది చెప్పు అంటూ అతని బుగ్గలు పట్టుకుని అతని వైపు చూస్తూ అంది. నీకు ఎందుకు అర్థం కావటం లేదు? నా మీద నమ్మకం లేదా? నేను అందరిలాంటి మగాణ్ణి అనుకుంటున్నావా? లేదా నీ మీద నా ప్రేమని నమ్మడం లేదా? ఓ, అంటే వీడు రోజుకో అమ్మాయితో తిరుగుతాడు, నన్ను కూడా అలాంటి అమ్మాయిలానే వాడుకుంటున్నాడు అనుకుంటున్నావా అంటూ ఆమె మీదకు వచ్చి అడిగాడు రిషి చాలా కోపంగా. ఎందుకు కన్నా అలా మాట్లాడుతున్నావు? అసలు నీ పాస్ట్ నాకు గుర్తులేదు. నువ్వు నమ్ముతావా? నేను నీకు పరిచయం అయ్యాక నువ్వు కనీసం ఏ అమ్మాయినైనా కన్నెత్తి చూడలేదు, వేలు కూడా తాకలేదు. నాకు తెలీదు అనుకుంటున్నావా? లేదా నాకు అనుమానం అనుకుంటున్నావా? నువ్వు నాకన్నవి నాకు మాత్రమే సొంతమని నాకు తెలీదు అనుకోకు. నాకు నా మీద కంటే నీ మీదే నమ్మకం ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లతో చెప్తుంది. ఆమె మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు చూశాక అతను కరిగిపోయి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు ఏడవద్దు మధు, నేను తట్టుకోలేను. నీకిష్టం లేని పని నేను ఏది చెయ్యను. నీకు నచ్చకుంటే వద్దులే, కానీ నిన్ను నా నుంచి దూరం చేస్తారు అని భయంగా ఉంది మధు. నువ్వు అనుకోవచ్చు ఇంత ధైర్యంగా ఇంత తెలివిగా ఉంటాడు ఎందుకు భయమని. ఎంత ధైర్యవంతుడికైనా ప్రియమైన వారు దూరం అవుతుంటే భయం ఉంటుంది కదా. కుటుంబం అనుకున్నాక, వాళ్ళు ప్రాణం అనుకున్నాక వాళ్ళకి దూరం అవుతావేమోనని, దూరం చేస్తారేమోనని భయం ఉంటుంది. నాకు అలానే అంటూ ఆఖరి మాటకి గొంతు బొంగురుపోయింది రిషికి. ఆమెను ఇంకా గట్టిగా దగ్గరికి లాక్కొని హత్తుకుంటూ ఉన్నాడు. ఆమె కూడా అతన్ని గట్టిగా హత్తుకుంది. కన్నా మనం పెళ్లి చేసుకుందాం. మన వాళ్ళు ఎవరూ లేకపోతే ఏం, నీకు నేను నాకు నువ్వు చాలు. పద ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం అంటూ అతన్ని వదిలి అతన్ని చెయ్యి పట్టుకుంది మధు. కంటి నిండా నీళ్లతో ప్రేమగా అతన్ని చూస్తూ. అతను కూడా నీకిష్టమేగా మధు? నిజంగా అంటున్నావా? బలవంతం ఏమీ లేదు కదా? నీకిష్టం లేకపోతే వద్దు మధు అని అన్నాడు రిషి. లేదు కన్నా, నువ్వు నేను ఎప్పుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. నీ మాటే నా మాట. పద అంటూ ఇద్దరు గుడి లోపలికి వెళ్లారు. అక్కడ ఆయన అన్ని సమకూర్చేశారు. ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఇలాంటి పెళ్లిళ్ళు చాలానే జరుగుతూ ఉంటాయి, అందుకని ఇక్కడ అన్ని రెడీగా ఉంచాము.
పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఏం తెచ్చుకోలేదా? అని అంటూ నవ్వుతూ అడిగింది మధు. ఇది మాత్రం తెచ్చుకున్నా అంటూ జేబులోంచి తాళి బయటికి తీశాడు. అది చూడగానే ఆమెకెందుకో తెలియని సంతోషం వేసింది. అయినా ఈ మేడం గారు ఇంత సులువుగా ఒప్పుకుంటారు అనుకోలేదు అంటూ అది పంతులు గారికి ఇచ్చాడు. అది దేవుడి దగ్గర పెట్టి పూజ మొదలుపెట్టాడు పంతులు. ఇద్దరూ కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దండం పెట్టుకున్నారు. ఇక తాళి తెచ్చి పంతులు రిషి చేతికి ఇచ్చారు. అది అందుకుని ఆమె వైపు తిరిగాడు. ఆమె కూడా అతని వైపు తిరిగింది. ఇద్దరూ ఎదురెదురుగా నిల్చున్నారు. ఒకరు కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. అమ్మాయి మెడలో తాళి కట్టి బాబు అంటూ వేద మంత్రాలు చదువుతున్నాడు పంతులు గారు. రిషి ఆమె దగ్గరికి జరిగి ఆమె మెడలో 3 ముళ్ళు ఒక్కొక్కటి వేస్తున్నాడు. అంతసేపు కూడా ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే ఉన్నారు. 3 ముళ్ళు వేశాక ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. మధు ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు చేతిలోకి తీసుకుని అపురూపంగా చూసుకుంది. కళ్ళకి అద్దుకుని రిషి కాళ్ళకి వంగి దండం పెట్టింది. ఏ ఏంటిది నా కాళ్ళకి దండం పెడుతున్నావు? లే అంటూ ఆమె భుజం పట్టుకుని లేపుతుంటే, లేదు కన్నా, ఇక నుంచి నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని, నన్ను ఆశీర్వదించండి అంది. మధు ఆనంద బాష్పాలు కళ్ళల్లో తిరుగుతూ ఉండగా, పిచ్చిలే, నువ్వు నా భార్యవైనా కూడా నీ స్థానం నా గుండెల్లో, ఇక్కడ కాదు అంటూ ఆమెను లేపి ఇద్దరు పంతులు గారు ఆశీర్వాదం తీసుకున్నారు. మరి వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుందో వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.